అపోస్తలుడైన పౌలు తన ప్రియకుమారుడైన తిమోతికి ఈ 2వ పత్రికను రాస్తూ, ఆ పౌలు తన దగ్గర ఎదిగిన, తన దగ్గర బోధ నేర్చుకొని, తన పరిచర్యలో తనతో పాటు తనను వెంబడించిన తన శిష్యుడైన తిమోతితో మాట్లాడుతుండో, తిమోతి, నీలో ఉన్న విశ్వాసం నీలోది కాదయ్యా, ఇది మొదటిగా నీ అమ్మమ్మలోనిది, తర్వాత అది మీ అమ్మలో ఉంది, ఇప్పుడు అది నీలోకి వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. చూసారా, విశ్వాసము వారసత్వంగా తిమోతిలోకి వచ్చిందని పౌలు చెప్తున్నాడు. ఎలా వచ్చిందంటే విశ్వాసం, మొదట ఈ విశ్వాసం మీ అమ్మమ్మలో ఉన్నది, మీ అమ్మమ్మలో ఉన్న విశ్వాసము మీ అమ్మగారిలో ఉన్నది, మీ అమ్మగారిలో ఉన్న విశ్వాసము నీలో ఉంది. అమ్మమ్మ విశ్వాసం లేకపోతే అమ్మలో విశ్వాసం ఉండదు, ఆ అమ్మలో విశ్వాసం లేకపోతే పిల్లల్లో విశ్వాసం ఉండదు. చూడండి, ఈరోజు డాక్టర్ గారి దగ్గర పోతే, డాక్టర్ గారు నాకు అనారోగ్యం ఉంది, డాక్టర్ గారు నాకు పలానా క్యాన్సర్ ఉంది, డాక్టర్ గారు పలానా నాకు ఆయాసం ఉంది, డాక్టర్ గారు పలానా నాకు నిమ్ముంది, టీబీ ఉంది, థైరాయిడ్ ఉంది అని డాక్టర్ గారు చెప్పగానే ఇప్పుడు డాక్టర్లు ఏం చెక్ చేస్తున్నారు తెలుసా? ఈ జబ్బు మీ అమ్మలో ఏమైనా ఉందా, ఈ జబ్బు మీ నాన్నలో ఏమైనా ఉందా, ఈ జబ్బు మీ పూర్వీకుల్లో మీ తాత ముత్తాతల్లో ఏమైనా ఉందా? దేవునికి స్తోత్రం. అంటే డాక్టర్లు కూడా ఏం ఆలోచన చేస్తున్నారంటే, ఇప్పుడు వస్తున్న జబ్బులు కూడా వంశపారంపర్యంగా వస్తున్నాయని డాక్టర్లు కూడా సర్టిఫికేట్ చేస్తున్నారు. ఆయాసం, అవునండి, మా నాన్నగారు మా తాతగారు ఆయాసంతో ఉన్నారు, వాళ్ళకి ఆయాసం వచ్చి చనిపోయారు, ఇప్పుడు ఈరోజు నాకు ఆయాసం వస్తుందంటే, అయ్యా మీ తాతలో ఉన్నది మీ నాన్నలోకి వచ్చింది, మీ నాన్నలో ఉన్న ఆయాసము ఆస్తమా ఇప్పుడు నీకు కూడా వచ్చింది. అంటే ఫలానా వ్యక్తిలో ఉన్న ఆయాసము కొడుకుల్లోకి మనమల్లోకి వచ్చి చేరినట్లు, జబ్బులు ఈనాడు సంక్రమించుకుంటూ వస్తున్నట్లు మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఆలోచన చేస్తే, పౌలు తిమోతి అనే యవనస్తుడితో, తిమోతి అనే దైవజనుడితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? తిమోతి, నీలో ఉన్న ఇంత గొప్ప విశ్వాసం అది నీది కాదు. ఈరోజు నీవు కలిగిన భక్తే కానీ, నీ ప్రార్థనే కానీ, నీవు దేవుని యందు నమ్మకమే కానీ, విశ్వాసం కానీ నీది కాదు, అది నీ దగ్గర ఉన్నది కాదయ్యా, అది మొదట నీ అవ్వ అంటే అమ్మమ్మ, అది మీ అమ్మమ్మలో ఉన్నది. ఒకనాడు కష్ట నష్టాలలో, వ్యాధి బాధలలో, ఇరుకు ఇబ్బందులలో ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది, దేవుణ్ణి నమ్ముకున్నది, దేవుని విడిచిపెట్టకుండా జీవించింది. ఆ విశ్వాసము, ఆ భక్తి మీ అమ్మలో కూడా వచ్చి చేరింది. మీ అమ్మ కూడా మీ అమ్మమ్మ చేస్తున్న ప్రార్థన చూసింది, మీ అమ్మమ్మ వెళుతున్న సంఘము చూసింది, మీ అమ్మమ్మ కలిగిన విశ్వాసము చూసింది. ఆ విశ్వాసము చూసిన మీ అమ్మ ఒకరోజు ఆలోచన చేసింది, మా అమ్మమ్మ వలె నేను కూడా ఈ దేవుణ్ణి నమ్మాలి, ఈ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, ఈ దేవుణ్ణి విడిచిపెట్టకుండా బ్రతకాలి అని తల్లిని చూసి ఈ తిమోతి తల్లి నేర్చుకుంది. అమ్మమ్మలో ఉన్న ఆ విశ్వాసము తల్లిలోకి వచ్చింది. తల్లిని గమనిస్తున్నాడు, తల్లిని కూడా చూస్తున్నాడు. తల్లి ప్రార్థన, తల్లి విధానము, తల్లి నడక, తల్లి ఆలోచన, తల్లి మాట, తల్లి దేవుని సన్నిధికి రావడము, దేవుని మీద ఆధారపడటము, ప్రార్థన చేయటము, ఉపవాసం ఉండటము, కన్నీరు గార్చటము, బిడ్డల కొరకు కడుపు కట్టుకొని ప్రభు సన్నిధులు అంగలార్చటము తిమోతి చూస్తూ ఉండేవాడు. తిమోతి చూసి 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 తిమోతిలో కూడా ఆ విశ్వాసం రానే వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలా ఉండాల తల్లులు. ఇలా ఉంటే నీ కొడుకుల్లో ఎందుకు విశ్వాసం ఉండదు, నీ పిల్లల్లో ఎందుకు విశ్వాసం ఉండదు, నీ కొడుకులు నీ కుమార్తెలు ఎందుకు ప్రభువుకి దూరంగా ఉంటారు? కారణం మనమే. మనలో విశ్వాసం లేదు, మన పిల్లల్లో విశ్వాసం లేదు, మన మనవల్లో మనవరాల్లో విశ్వాసం లేదు. లోయలో ఆ విశ్వాసం ఉన్నది, యూనికేలో విశ్వాసం ఉన్నది, తిమోతిలో విశ్వాసం ఉన్నది. తిమోతి తర్వాత తిమోతిని ఎవరైతే కొంతమంది యవనస్తులు చూస్తారో, యవనస్తులు తిమోతి పాటు ఉన్నారో, యవనస్తులు ఎంతమంది అయితే తిమోతికి స్నేహితులు ఉన్నారో, ఆ విశ్వాసము తిమోతి యొక్క స్నేహితుల్లో కూడా వచ్చింది.
దేవునికి స్తోత్రం. యేసయ్య ఏముండాలి మనలో? విశ్వాసం ఉండాలి. నీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని నీ స్నేహితులు, నా స్నేహితులు, నీ కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులు చూసినప్పుడు వారికి కూడా ఏం కలగాలో తెలుసా? నేను కూడా నా కొడుకు వలె దేవుణ్ణి నమ్ముకోవాలి. నేను కూడా నా కొడుకు వలె దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నీ ప్రార్థన, నీ భక్తి, నీ విశ్వాసము అనేకుల హృదయాలలో విశ్వాసము కలిగించే విధంగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ ఈరోజు అవ్వలు ఎలా ఉన్నారు? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది తెలుసా? ముసలమ్మ ముచ్చట్లు. ఏ ముచ్చట్లంట? ముసలమ్మ ముచ్చట్లు. ఈరోజు వయసు మీదబడి ఒక 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత వీళ్ళు ముసలమ్మ ముచ్చట్లతో నిండిపోతున్నారు. 10 మంది కూడారు, అందులో 4-5 ముసలాళ్ళు ఉంటారు. ఆ ముసలోళ్ళు చేరి కూడి ఏం మాట్లాడుతున్నారు తెలుసా? జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, జాగ్రత్తగా మనం గమనిస్తే వారు దైవికమైన మాటలు మాట్లాడట్లేదు. ముచ్చట్లు. వాడట్లా, వీడిట్లా, ఆమెట్లా, ఈమెట్లా, వాళ్ళ కుటుంబం ఇట్లా, వీళ్ళ కుటుంబం ఇట్లా, వాడి మనవడు ఇట్లా, వీడి మనవరాలు ఇలా, వాళ్ళ బ్రతుకిట్లా అని ఇవే మాట్లాడుతున్నారు తప్ప ఇవి చూసి నీ మనవళ్ళు, మనవరాలు నీ నుండి ఏమి నేర్చుకున్నారు? ఒక వయసు వచ్చింది, ఒక కుటుంబం ఉంది, నీకంటూ పిల్లలు ఉన్నారు, మనవళ్ళు ఉన్నారు, మనవళ్ళు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు. వారి దగ్గర నువ్వు ఎలా జీవిస్తున్నావు? నీ విశ్వాసం వారి ముందు ఎలా ఉంది? నిన్ను చూసినప్పుడల్లా అమ్మో మా అమ్మమ్మ చాలా మంచిదిరా, మా అమ్మమ్మ గారు బాగా ప్రార్థన చేస్తుందిరా, మా అమ్మమ్మ మా కొరకు ఎప్పుడు ప్రభు సన్నిధిలో కన్నీరు గారుస్తుంటుందిరా. ఈ సాక్ష్యం తెచ్చుకోవాలి అమ్మమ్మని. అంతేగాని ముసలమ్మ ముచ్చట్లు పెట్టిద్దిరా, ముసలమ్మ ముచ్చట్లే మాట్లాడిద్దిరా ఇవద్దు. అమ్మమ్మలుగా, అవ్వలుగా ఉన్నవారు ఎలా ఉండాలి తెలుసా? పిల్లలకి, మనవళ్ళకి మాదిరిగా ఉండాలి. మాదిరికరమైన జీవితము జీవించాలి. తిమోతి చూస్తున్న అమ్మమ్మని, అమ్మమ్మ భక్తి జీవితాన్ని తిమోతి చూసిండు, అమ్మ భక్తి జీవితాన్ని తిమోతి చూసిండు. తన అమ్మలోకి వచ్చిన ఈ భక్తి, ఈ విశ్వాసము అమ్మమ్మలోనిది. ఆ అమ్మమ్మలోనిది తిమోతి అమ్మలోకి వచ్చింది. తిమోతి అమ్మలో ఉన్న విశ్వాసం తిమోతిలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎలాగో తెలుసా? ఒక వైరస్ పాకినట్లు పాకింది విశ్వాసం. కరోనా వైరస్ ఉంది కదా, ఆనాడేంటి? తుమ్మితే నాలో ఉన్న వైరస్ ఇంకొకరిలోకి వచ్చేది, వాళ్ళు తుమ్మితే ఆ వైరస్ ఇంకొకరిలోకి వచ్చేది, వాళ్ళు తుమ్మితే స్ప్రెడ్ అయ్యేది విశ్వాసం. మన ద్వారా, మన కుటుంబంలో, మనం నివాసిస్తున్న చుట్టుపక్కల ప్రాంతములో మన విశ్వాసము ఏం చేయాలి తెలుసా? వ్యాపించాలి.